దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనని మెప్పైన నుండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గల వాటి మీద ధ్యానమించుకొనుడి. చూడండి, అంత్య దినములలో, అపాయకరమైన దినములలో, దుర్దినములలో మనమున్నాం. గతించినటువంటి కాలమంతా కూడా మన ఇష్టానుసారంగా, మనకి నచ్చినట్టుగా, తోచినట్టుగా మనం జీవించి ఉండొచ్చు. కానీ ఇప్పటికైనా క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి క్రీస్తు యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన మాట ప్రకారము జీవించేవారిగా ఉండాలి. ఈ లోకపరమైనటువంటి మనుష్య పారంపర్య చారములను అనుసరించకుండా, నిరర్ధకమైన తత్వజ్ఞానమును బట్టి నడుచుకొనకుండా, వాటిని బట్టి మోసపోకుండా, ఇప్పటికైనా క్రీస్తు యొక్క గొప్ప మాటకు విధేయత చూపించే వారిగా ఉన్నప్పుడు మనము ఎంతగానో దేవుని యొక్క కృపచేత కనికరించబడతాము. అందుకే ప్రభు అంటున్నారు కదా, ఇప్పటికైనా మీరు ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద మీరు ధ్యానముంచుకొనండి అని సెలవిచ్చారు. కనుక మరి ఇంకనూ కూడా మెలకువ లేకుండా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోక విషయాల మీదే దృష్టి పెట్టి జీవించేవారుగా ఉండడం కాదు, కానీ లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి మరి దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందని గుర్తెరిగి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటల ప్రకారము చేయవారిగా ఉన్నప్పుడే ఆయన యొక్క రాకడ కొరకు మనం నిర్ధారహితులుగా సిద్ధపడగలుగుతాం. ఆయన రాకడలో మనము ఎత్తబడగలుగుతాం. ప్రార్థన. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. ఇదిగో వారికి, వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగించే నాయన. ఇదిగో వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారేమో, నీ గాయపడిన హస్తం వారి మీద ఇప్పుడే చాపి స్వస్థపరచండి దేవ. ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్య సమస్య వారిని విడిచి వెళ్ళిపోవునుగాక తండ్రి. అలాగే ఏ సాతాను శక్తులతో వారు పీడించబడుతూ ఉన్నారు, ఆ సాతాను క్రియలన్నిటిని ఇప్పుడు యేసునామములో అగ్నిలో కాల్చివేస్తున్నాం. ఇప్పుడే వారికి యేసునామములో విడుదల కలుగునుగాక తండ్రి. అలాగే వారి గృహంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారేమో, వారికి వచ్చిన కొద్ది ఆ జీతము, ఆ కష్టార్జితము తండ్రి అయ మీద నీ ఆశీర్వాదమును ఉంచి వారిని సర్వసమృద్ధి గల వారిగా దీవించమని ప్రార్థిస్తున్నాము. వారి గృహములో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, సమాధానం, ఏక మనసు దయచేయండి ప్రభా. నీ సంచారములు వారి మధ్యలో ఉంచమని అడుగుచున్నాం. కీడు, శోధన అప్పాలించి తప్పించండి. వారికి విరోధముగా ఏదైతే పనిచేస్తుందో వారిలో, వారి యొక్క గృహంలో, వారి కుటుంబాల్లో ఇప్పుడు అది తొలగిపోవునుగాక తండ్రి. అయానికి స్తోత్రములు. నీ నెమ్మది, శాంతి, సమాధానం వారికి దయచేయండి. అయానికి లోబడి నీ మాట ప్రకారం జీవించేవారుగా వెళ్ళావనెత్తండి. వ్యర్థమైన విషయాలు యందు ధ్యానముంచకుండా అయాని ఏదైతే సెలవిచ్చో వాటి మీద ధ్యానించేవారుగా, అది ధ్యానమించేవారిగా వీరిని లేవనెత్తమని యేసు నామములో ప్రార్థన సమర్పించడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.